ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం మేళా ముగింపు సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ గారు, మరి ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి ఒక ప్లాన్ చేస్తూ చక్కగా నిర్వహించినటువంటి మన సుదర్శన్ మూర్తి సార్ గారు, గౌరవ మండల విద్యాధికారులు కూడా వేదికపైకి రావాలని కోరుతాం. అదేవిధంగా కార్యక్రమం రూపొందించినప్పటి నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సంఘాల మీటింగ్ ఉంటే కూడా వాళ్ళ మండల స్థాయిలో పనులపై చెప్పి వీళ్ళు అటు ఇటు ఒక రౌండ్ కొట్టేయని వస్తుండే, కానీ ఈరోజు మన ప్రెమిసెస్ నుంచి ఒక నిమిషం కూడా ఇక్కడ బయటకు పోలేదు. మరి గౌరవ మన జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా వేదికపైకి రావాలని కోరుతాము. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు దయచేసి ప్రమోషన్ తీసుకోండి. ముందు రండి. దుర్గారాం, సంతోష్, దయచేసి జడ్జిమెంట్ చేసినటువంటి గౌరవ డిఆర్పీస్ కూడా వేదికపైకి రావాలి. చాలా తక్కువ టైంలో మంచి ఎక్స్పెక్ట్స్ను మీరు రూపొందించి గౌరవ కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. డిఓ గారు ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. మరి కేవలం ఇక్కడ ఒక 200 మంది ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొన్నారు. మరి ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఈ 200 మందికే తెలిస్తే ఉపయోగం ఏంటి అంటే అని చెప్పేసి వీటన్నింటిని వీడియోలు చేయించి యూట్యూబ్లో పెట్టమనడం జరిగింది. దానికి ఇమ్మీడియట్లీ మన డిఓ గారు స్పందించి వాటన్నింటినీ వీడియోస్ తీయించారు. మీ అందరినీ రేపు రాష్ట్రంలో దేశంలో ఉన్న అందరూ కూడా చూస్తారు మీ వీడియోస్ని. కాబట్టి తక్కువ టైంలోనే మనము ఎక్కువ రిజల్ట్స్ను పొందినటువంటి అనుభూతి కలుగుతుంది. మరి ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఎంఓ గారు మాట్లాడాలని కోరుతున్నాం. గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు, డిఎస్ఓ రాజిరెడ్డి సార్, అదేవిధంగా సీతారాం సార్, మరి ఈ కార్యక్రమానికి మాకు వెన్నంటి నిలిచినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటాం. గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారు, అదేవిధంగా మన ఏఎంఓ సార్, వేదిక ఉన్నటువంటి సంఘ బాధ్యులు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. మన మెదక్ జిల్లాకి మిగతా జిల్లాల మీద ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రొఫెసరు, ఒక విద్యావేత్త అయినటువంటి సార్ని మనం డిఓగా కలిగి ఉన్నాం. అదేవిధంగా డెడికేటెడ్గా పనిచేసే మూర్తి సార్, వీరి ఆధ్వర్యంలో ఇవాళ టిఎల్ఎం మేళా నేను గతంలో చూసినటువంటి దాంతో పోలిస్తే అద్భుతంగా ఉంది. సార్ చెప్పినట్టుగా ఒకటి కూడా కొనుక్కొచ్చిన ఐటెం లేదు. వారి ఆదర్శాలకు తగ్గట్టుగా చాలా చక్కగా చేసుకొచ్చారు. ఈ సందర్భంలో నేను కూడా ఇంగ్లీష్కి ఒక జడ్జిగా వ్యవహరించాను. కొద్దిమందికి చెప్పాను, కానీ మళ్ళీసారి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం కూడా తీసుకుంటున్నాను సార్. ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 4 సబ్జెక్టులు వచ్చిన టీఎం వాళ్ళని కూడా మండల స్థాయిలో ఉత్తమ ఎగ్జిబిట్స్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి మీరు అందరూ కూడా మంచి ఉపాధ్యాయులు తీసుకొచ్చినవన్నీ కూడా బెస్ట్ ఎగ్జిబిట్సే. సార్తో కూడా చెప్పాను, ఈ స్థాయికి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ జడ్జిమెంట్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. మండల లెవెల్లో ఉన్న కొంతవరకు జడ్జి చేయొచ్చు, కానీ జిల్లా స్థాయిలో జడ్జి చేయటం అంటే అదొక ఛాలెంజ్. అందుకే మేమందరం కూడా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గానే చేసాం. రాధాకిషన్ సార్ గారికి, ఏఎంఓ సుదర్శన్ మూర్తి సార్ గారికి, ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు టిఎల్ఎం మేళా మండల స్థాయిలో సెలెక్షన్ అయినటువంటి ఎగ్జిబిట్ని డిస్టిక్ లెవెల్ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఎగ్జిబిట్స్ ఏ ఒక్కటి కూడా తక్కువ కాదు. ఒకసారి మనం డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసినామంటే
అది ఆల్రెడీ విన్నారంటే లెక్క. స్టేట్ లెవెల్కి ఏదో ర్యాండమ్గా ఒక 8 సెలెక్షన్ చేయాలి, బెస్ట్ సెలెక్షన్ చేయాలి. ఇక్కడ జడ్జిలకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సార్ ఎంఏఓ పాపన్పేట్ గారు, కాంప్లెక్స్ హెచ్ఎం పాపన్పేట్ గారు వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. కొన్ని పారామీటర్స్ ప్రకారం ఆ సెలెక్షన్ చేసారు. జడ్జిమెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు దీనికి సంబంధించి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మరి ఈ మేళాను సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కోఆర్డినేటర్లు, అదేవిధంగా డిఎస్ఓ రాయరెడ్డి గారు, తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి మా వెంట ఉండి ఈ కార్యక్రమం అంతా సక్సెస్ చేసినటువంటి మండల విద్యాధికారులు, హెచ్ఎంస్, తర్వాత వివిధ సంఘాల బాధ్యులందరూ కూడా ఇలా ఈ ప్రోగ్రామ్ని టోటల్ ఓనర్ చేసుకున్నట్టు కనబడ్డది. ఇందుకోసం అంటే లంచ్ కూడా వాళ్ళే సర్వ్ చేసిందో, లంచ్ దగ్గర నుండి ఎవరికి తక్కువ అవ్వకుండా మా ప్రోగ్రామ్ నాకు చాలా సంతోషం వచ్చింది. అన్ని సంఘాల వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపించినందుకు వారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి అందరూ టీచర్లు, పార్టిసిపేట్ అయిన అందరు టీచర్స్కి, తర్వాత మా సిఆర్పి ప్రతి మండలం నుంచి ఒక సిఆర్పి రావడం జరిగింది. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ముందుకు వచ్చి ప్రతి టీచర్ని వీడియో తీయడం జరిగింది. ప్రతి టీచర్ని వీడియో తీసి మరి ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి సిరి తర్వాత ఆదిత్య ఇద్దరు కూడా వాళ్ళు దాంట్లో అదే పని మీద వాళ్ళు దాన్ని ఇంకా కొంచెం ఎడిట్ చేసి ఈ మేము చేసినటువంటి అన్నీ కూడా భారతదేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడవచ్చు. యూట్యూబ్ ఛానల్ డిఓ పెట్టింది, డిఓ యూట్యూబ్ ఛానల్, డిఓ మెదక్ యూట్యూబ్ ఛానల్ ఉంటే అది ప్రపంచంలో ఎవరున్నా కూడా వాళ్ళు చూడవచ్చు. ఎట్లాగైతే రవిరాజు సంబంధించి ఆయన వీడియోలు పెట్టేటప్పుడు మీ పిల్లలు కూడా ఇప్పుడు అందరూ ఉంటుంది. ఇప్పుడు మీకు అవార్డు వచ్చిందా రాలేదని అప్రస్తుతం. మీరు చేసినటువంటి అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి దానికి సంబంధించి సిఎస్ఎఫ్ టీం వాళ్ళు మొదటి నుంచి ప్లానింగ్తో ఉన్నారు. సార్ మనం కూడా చేద్దామని పొద్దున కలెక్టర్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు అనేది మేము ఇవ్వడం జరిగింది. ఇది అందరూ చూడాలి కదా అని సార్ అన్నాడు. మీకు మీరే చూసుకున్నది కాదు, అందరికీ విలువల అందరూ చూడాలని సార్ చెప్పారు. దానికి ముందే మేము ప్రీ ప్లాన్గా ఉన్నాం. మా సిఎస్ఎఫ్ వాళ్ళిద్దరు కూడా మరి మన వెనకాల సిఆర్పీల సహాయంతో మరి వాళ్ళని వీడియో కవరేజ్ కూడా అప్లోడ్ చేయడానికి చేసినటువంటి వాళ్ళకి అందరికీ పత్రికా విలేకరులకు మా డైట్ ట్రైనీస్ ప్రతి రూమ్కు వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉండి అన్నీ కలెక్ట్ చేయడం, తర్వాత ప్రాపర్గా సిస్టమేటిక్గా మానిటరింగ్ చేసినటువంటి డైట్ ట్రైనీస్ అందరికి కూడా వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇద్దాం సార్. డైట్ ట్రైనీస్ మీకు సర్టిఫికేట్ ఇస్తాం దీంట్లో పార్టిసిపేట్ అయినట్టు. మన నుంచి ఈ ప్రోగ్రాంకు సోషల్ సార్తో పాటు వెలార్గనైజ్ చేయడానికి మాకు ముందుకు వచ్చినటువంటి టీచర్లు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకుండా క్లాస్ టీచింగ్ చేయడానికి లేదు. 100% ఏదైనా ఒక రోజు తప్పితే మిగతా అన్ని రోజులలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది కేవలం 10 minutes ఉంటుంది. మ్యాక్సిమం 10 minutes ఉంటుంది. 10 minutes దాటిందంటే వాడి మైండ్ అంతా కోతిలాగా ఉంటుంది. కోతి ఎట్లా ఏం చేయాలనేది ఒక పని ఇచ్చేది 100 పనుల గురించి ఆలోచిస్తుంటుంది కదా, అట్లా కోతిలాగా వాడి మైండ్ అంతా కూడా బయట తిరుగుతుంటుంది. 45-50 నిమిషాల పీరియడ్లో మనం వాడి యొక్క మైండ్ను మన క్లాస్ రూమ్లో అట్రాక్ట్ చేసి ఉంచాలంటే, మైండ్ ఎటుకోకుండా, మైండ్ డైవర్ట్ కాకుండా మనం చెప్పే కాన్సెప్ట్స్ అన్ని వానికి అర్థం కావాలంటే మనకు టీఎల్ఎం అనేది ఖచ్చితంగా 100% మన దగ్గర ఉండాల్సిందే. మనం ప్రతి స్టూడెంట్ యొక్క మైండ్ మన క్లాస్ రూమ్లో 45 నిమిషాలు 50 నిమిషాలు మనం ఎంత వీడియో ఉంటే అంతసేపు అరెస్ట్ చేసి మన వైపు వారి యొక్క అవధానం మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాలి.
ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నట్టు నాకు కనబడుతున్నారు, కానీ మీరు 100% నేను చెప్పిన మాటలు మీరు వినరు. ఈ లెక్చర్ మెథడ్ కాబట్టి మీరు వినరు. మధ్య మధ్యన ఏమవుతుంది, అరే వర్షం పడే టైం అయింది, తర్వాత ఏం పోతుందో, కానీ ఇంటికి తొందర చేసుకోవాలా, బాగా డిలే చేసిండు అని ఏదేదో ఇంటి దగ్గర ఇంకేమైనా పనులు మనం చేయాల్సి ఉంది, తొందరగా కావాలా, లేదా ఇంటి దగ్గర ఏం పని మనిషి వచ్చినాయి వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలని మన మైండ్ మధ్య మధ్యన డైవర్ట్ అవుతుంది. ట్రాక్లో ఉండాల్సింది ట్రాక్ డీవియేట్ అవుతుంది. మరి పిల్లల విషయంలో ఇది ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో ట్రాక్ డీవియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ మనకంటే ఎక్కువ ఉంటుంది, కానీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ తక్కువ ఉంటుంది. ఓకే, రిజల్ట్స్ చెప్తాను. సార్ ఫస్ట్ ఎక్కువ డైరెక్ట్ అనౌన్స్ చేస్తా ఉన్నా. సెకండ్ ఫస్ట్ ఉండదు ఇందులో, ఫస్ట్ సెకండ్ కాదు, ఇది ఒక సబ్జెక్ట్లో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రెండో దగ్గర పేరు వచ్చిన ఆయన మొదటైన కావచ్చు, రెండైన కావచ్చు, వాళ్ళిద్దరు స్టేట్. నంబర్ 1 ఎం రవీందర్ రెడ్డి, హెచ్జిటి ఎంపీపీఎస్ బ్యాక్అప్ తెలుగు. సవాలు ఎస్ రోజారమణి, ఎంపీపీహెచ్ హెల్మెట్ తెలుగు. బి మానశేఖర్, హెచ్జిటి ఎంపీపీఎస్ గురుగుపల్లి ఇంగ్లీష్. బి కవిత, హెచ్జిటి ఎంపీపీఎస్ మనోహరాబాద్ ఇంగ్లీష్. అపోజిట్ వర్డ్స్, ప్రెజెంటేషన్, యాక్షన్ వర్డ్స్, స్టోరీ టెల్లింగ్. నెక్స్ట్ వి నందు, హెచ్జిటి ఎంపీపీఎస్ నర్సంపల్లి. మ్యాథ్స్ మల్టీపర్పస్ థియరీ. ఎం సాయి అర్చన, హెచ్జిటి ఎంపీపీఎస్ మ్యాథ్స్ మ్యాజిక్ క్లాస్. ఈవీఎస్లో సిహెచ్డిసి, హెచ్జిటి ఎంపీయూపీఎస్ రాజపేట్ మండల్ కౌడిపల్లి. డిఫరెన్స్ బిట్వీన్ సిటీస్ అండ్ విలేజెస్.
చివరగా ఎం నందిని ఎన్జిటి ఎంబీబీఎస్ శివాలయ నగర్. ఆల్ ఇన్ వన్ కార్డ్బోర్డ్. రాష్ట్ర స్థాయిలో మనకు 8 కంటే ఎక్కువ ప్రైజులు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేది 8 మంది. మీరందరూ కూడా మన జిల్లా ప్రతినిధులు కాబట్టి మీరు అక్కడ విన్ అయితే మేము అందరం విన్ అయినట్టు. దాన్ని కొంచెం డెవలప్ చేయండి, యాడ్ చేయండి. థ్యాంక్ యూ. స్టేట్ సెలెక్షన్ అయితే మాత్రం మేము ఏ సెలెక్షన్ అయితే అదే పంపిస్తున్నాం. మీరు మన దగ్గర మాట్లాడు, దాన్ని డెవలప్ చేయడం వేరు, మేము మాట్లాడడం వేరు.